హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో హనుమాన్ జయంతి లోపల కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుందట. ఆ వస్తువులేమిటో ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో పండుగలు వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. హిందూ దేవుళ్లలో హనుమంతుడు ఒకరు. ఏటా వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 1న ఈ పర్వదినం రానుంది. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠనం, భజనలు, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణం, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని ఊరేగింపులు కన్నుల పండుగగా జరుగుతాయి. అయితే ఈ పర్వదినం నాడు కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఆంజనేయుడు ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇవి ఇంటికి శుభప్రదంగా ఉంటూ అదృష్టాన్ని తీసుకువస్తాయని పండితులు సైతం చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటో ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొని వస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. హనుమంతుడు కూర్చున్న లేదా నిలబడి ఉన్న విగ్రహాన్ని లేదా చిత్రపటం కొనుగోలు చేయాలి. హనుమంతుడికి కుంకుమ పువ్వు చాలా ప్రియమైనదిగా పరిగణిస్తారు. హనుమాన్ జయంతి రోజున కుంకుమ పువ్వు ఇంటికి తీసుకువచ్చి స్వామి విగ్రహానికి పూజలు చేయాలి. దీంతో ఆంజనేయుడు ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శుభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కారం అవుతాయి. హనుమాన్ జయంతి నాడు జై పతాక లేదా హనుమాన్ జెండాను ఇంటికి తీసుకురావాలి. దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం మీద ఉంచాలి. దీంతో ఇంటికి అంతా మంచి జరుగుతుంది. హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ జయంతి రోజున స్వామికి పండ్లు, స్వీట్లు సమర్పించటం శుభప్రదంగా భావిస్తారు. అరటి, యాపిల్స్, నారింజ వంటి పండ్లను కొనుగోలు చేసి హనుమంతునికి పూజలో సమర్పించాలి. దీంతో ఆయన చల్లని దీవెనలు లభిస్తాయి. ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. హనుమంతునికి ఎరుపు రంగు చాలా ఇష్టం. అందుకే హనుమాన్ జయంతి రోజున ఎర్రని పూలు, ఎరుపు రంగు వస్తువులను కొనుగోలు చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు. ఎరుపు రంగు వస్త్రం కొనుగోలు చేసి హనుమంతునికి సమర్పిస్తే స్వామి ఆశీస్సులు లభిస్తాయి. హనుమంతునికి సింధూరం చాలా ప్రీతిపాత్రం. అందుకే ఆయన విగ్రహాలకు నుదిటిపై తప్పనిసరిగా సింధూరం ఉంటుంది. హనుమాన్ జయంతి నాడు సింధూరం కొనుగోలు చేస్తే శుభప్రదమని భక్తులు భావిస్తారు. దీంతో స్వామివారి ఆశీస్సులు లభించి అంతా మంచే జరుగుతుంది. చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు నెయ్యిలో వాము కలిపి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇది అనారోగ్యం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.